ఓం నమో రామదూతాయ. సమస్త భారతీయులందరికీ, హైందవ సోదరులందరికీ తెలియజేయనది, మనము మన సమాజము మనకు ఏం చేసింది అని ఆలోచన చేసే కంటే కూడా మన సమాజానికి మనమేం చేశాము అనేటువంటి ఆలోచన అలవాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అందులో భాగంగా మన దేశ సంస్కృతి సంప్రదాయములని అభివృద్ధి చేయాలి అని కొంతమందిని కంకణం కట్టుకొని ఉన్నాము. దాంట్లో భాగంగా ప్రతి శనివారం రోజు కొంతమంది స్నేహితులము కలిసి ఆలయంలో కలుద్దామని ఒక చోట నిర్ణయం చేసుకున్నాము. ఎలా అయితే అన్యమతస్థులు ఆదివారం రోజు కొంతమంది, శుక్రవారం రోజు కొంతమంది ఎలా వాటికి వెళ్తూ ఉంటారో అలా మన వాళ్ళు వెళ్ళడానికి ముందుకు రావడం లేదు. అందులో భాగంగా ఇలా వీళ్ళని తీసుకువెళ్ళడానికై అదే విధముగా మనము ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళేటువంటి అలవాటు చేసుకుందామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మనము ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటాం, హిందువుల కోసం నిలబడరు అని. అయితే మనమే ఒక నియమం ఎందుకు చేసుకోకూడదు? వారానికి కనీసం ఒక్కసారైనా సరే ఒకరికొకరం కలుసుకుందాం. మన కోసం మనము ఎప్పుడూ కష్టపడేదే, ఒకరి కొరకు ఒకరు, ఒకరి వలన ఒకరం కలుద్దామని తెలియజేస్తూ, ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి మన ఆలయాలని శక్తి మరియు ఐక్యత కేంద్రాలుగా మనమే మార్చుకుందాం. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మీరు ఎక్కడ ఉన్నా సరే అక్కడి దగ్గరలోని ఆలయానికి చేరుకోండి. ఇది హారతి సమయం. ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరలోని ఆలయానికి, మనము దుకాణాల్లో ఉంటే దుకాణం దగ్గరలోని ఆలయాలకి, ఆఫీసులో ఉంటే ఆఫీసు దగ్గరలోని ఏదైనా ఆలయానికి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు ఆలయానికి వెళ్ళి అక్కడ సమయాన్ని కేటాయించి గడపండి. ఒక్కసారి ఊహించండి, భారతదేశంలో లక్షలాది ఆలయాలున్నాయి. ప్రతి ఆలయంలో 50 నుంచి 100 మంది కలిసి శంఖనాదము, ఘంటానాదము, హారతి ధ్వని, భగవన్నామస్మరణ ఒకేసారి వినిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకి మొత్తము భారతావని భక్తినాదంతో మారుమోగిపోతుంది. 7:30 వరకు ఈ నాదం కొనసాగితే దాని ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అది దీర్ఘకాలికంగా ఉంటుంది. నన్ను నమ్మండి, ఈరోజు ఉన్న సమస్యలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి వారం ఆలయానికి రావడం ప్రారంభిస్తే అప్పుడు ఎవరూ హిందువులని ఎగతాళి చేసేటువంటి ధైర్యం చేయరు. సాధ్యమైతే భార్య మరియు పిల్లలను కూడా తీసుకెళ్ళండి. ఈ విధంగా ప్రతి శనివారం ఆలయానికి వెళ్ళడం వల్ల చుట్టుపక్కల వారు మిమ్మల్ని గుర్తిస్తారు, సంబంధాలు పెరుగుతూ ఉంటాయి, సమాజం ఐక్యతతో బలపడుతుంది. ఈ సందేశం మీకు నచ్చితే దయచేసి అన్ని గ్రూపులలో షేర్ చేయండి. ఈరోజే ఒక సంకల్పం తీసుకోండి, ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మనం తప్పకుండా ఆలయానికి వెళ్దాం. మన కోసం మాత్రమే కాదు, మన సమాజం, మన కుటుంబం మరియు మన దేశ భద్రత కోసం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు చాలా అవసరం. మనము దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా మనం ప్రారంభిస్తామో అంత త్వరగా మనం ఐక్యతలో బలపడతాం. ఈ సందేశాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంతమందికి పంపండి. కొంతమంది పంపకపోవచ్చు కూడా, కానీ వారు పంపనప్పుడు నేనెందుకు అని అనుకోకుండా నాతోటే ఈ మార్పు రావాలి అనేటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడదాం. అందులో భాగంగానే నేను ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నానని తెలియజేస్తూ, ఓం నమో రామదూతాయ.